పల్నాడు జిల్లా మాచర్ల సెగ్మెంట్ లో మరోసారి సిట్ అధికారులు దర్యాప్తు చేయాలంటూ ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వీటిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేయలేకపోయారంటూ పేర్కొన్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పంపిన నివేదికపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయంటున్న మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ పవన్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూడా ప్రస్తుతం మన ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి మళ్ళీ తిరిగి మరలా సీట్ సంబంధించిన అధికారుల బృందం మాచర్ల నియోజకవర్గంలో విచారణ చేయాలంటూ కోరుతా ఉన్నారు. దాని కారణం ఏంటి? కారణాలు ఏమీ లేదు. చీఫ్ సెక్రటరీ ఆయన నియమించిన బృందం, ఈరోజు ఆయన నియమించిన బృందం మీదనే ఆయన అనేక ఎలిగేషన్స్ మరి ఆ పార్టీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఈ డీజీపీ గారి విషయంలో కానీ, ఐజీ గారి విషయంలో కానీ, ఎస్పీ గారి విషయంలోనే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయనే చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా మరి ఈరోజు సిట్ బృందాన్ని కూడా మరి అధికారుల ప్యానల్ కూడా వారి ద్వారానే వచ్చింది. గ్రౌండ్ లెవెల్లోకి సిట్ బృందం చేరలేదు. విధ్వంసాలు, అరాచకాలు జరిగినాయి. మరి ఇప్పటి వరకు చర్యలు కూడా లేవు. ఇవన్నిటినీ కాబట్టి మేమేం కోరుతున్నామంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరగాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడు? ఆయన ఇంట్లో ఆయుధాలు అన్నీ దొరికాయి. మరి కొంతమంది అధికారులు దాన్ని కవర్ చేశారనేది కూడా వినపడతా ఉంది. మరి కొన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకైతే ఈ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిగితేనే కింద నుంచి పైదాకా కూడా న్యాయం జరుగుతుందనేది ఒక అభిప్రాయం ఉంది. మాకు జవహర్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు కాబట్టి మేము వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ అనేక విషయాల్లో మేము గమనించాము ఆయన తీరుని. ప్రభుత్వానికి వారికి అనుకూలంగా ఉండే అధికారులను నియమించి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులాలకి మతాలకి కూలిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మరి దాంట్లో చలిగాసుకుంటూ ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా మరి కుల రాజకీయాలు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు కూడా అదే రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిగితే బాగుంటుంది నా పర్సనల్ అభిప్రాయం. ఇది పార్టీ 3 రోజుల పాటు కూడా సిట్ సంబంధించిన బృందం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కారంపూడి కానీ, ఇటు రెండుచింతలు కానీ, ఇటు గురజాల నియోజకవర్గంలో కానీ 3 ఒక నియోజకవర్గాల్లో పర్యటన చేసింది. దాదాపు చాలా మంది నిందితులను కూడా గుర్తించింది. ఇంకా కొంతమందిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించింది. తిరిగి మరలా ఎందుకంటారు అంటే లోతుగా దర్యాప్తు జరగలేదంటారా? ఈరోజు పారిపోయిన ఎమ్మెల్యేని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అందరికీ అందుబాటులో ఉన్నాడు, ఎందుకు పారిపోయాడు? ఆయన ఇంట్లో ఆయుధాలు కొన్నిటిని సీజ్ చేశారు, కొన్నిటిని దాచిపెట్టారు అనేది కూడా మరి ప్రజల్లో వినిపిస్తున్నమాట. కాబట్టి ఈ బృందాల మీద మాకు నమ్మకం సడలిపోయింది. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరగాలి. అప్పుడు మాత్రమే, ఎందుకంటే చాలా ముందస్తుగా కూడా తను హెచ్చరించాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను దాడులు చేస్తానని బహిరంగంగా ప్రకటనలు చేసినప్పుడు కూడా మరి ప్రకటించలేదు. దాని మీద ఏమన్నా కేసులు కడుతున్నారా? పారిపోయినందుకని ఏమన్నా కేసులు కడుతున్నారా? ఎందుకు అరెస్ట్ చేయటంలో మరి అలసత్వం ఎందుకు వహిస్తున్నారు అతన్ని? మరి ఒక హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి పారిపోయాడు అంటే మరి అతన్ని అదుపులో తీసుకోవాల్సిన బాధ్యత లేదా? మరి నన్నైతే ఇక్కడ పెట్టారు, మరి ఎందుకు అతని పట్ల అలసత్వం వహిస్తుంది? ఇవన్నీ కూడా నాకు అనేక రకమైన ప్రశ్నలు నా మనసులో అరైజ్ అవుతా ఉన్నాయి. ఇది మొత్తానికి పరిస్థితి. పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే యొక్క విధ్వంసాలు జరిగాయంటూ కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లపై కూడా తిరిగి మరలా సీట్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఆయన ధీమా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు అయితే మాత్రం చూసుకోవచ్చు, ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారంటూ కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి అయితే మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.